వేటగాడిని ఓడించేది మరో వేటగాడు కాదు. ఒక చిరుతపులి ఒక జింకను వేటాడింది. అప్పుడే ఒక ముళ్ళపంది వచ్చి దాని ముందే జింక మాంసాన్ని తింటుంది. చిరుతపులి కోపంతో ఒక్క పంజాతో ముళ్ళపందిని పడగొట్టింది. ముళ్ళపంది పారిపోలేదు. దానికి బదులుగా దాని వీపుని గుండ్రంగా చేసి చిరుతపులి వైపు పెట్టి దానికి సవాలు విసిరింది. కోపంతో తట్టుకోలేని చిరుత ఆ ముళ్ళు ఉండగానే దానిపై దాడి చేసింది. అప్పుడు ఆ ముళ్ళపంది యొక్క ముళ్ళు దాని నోట్లోనూ అలాగే గొంతులోనూ దిగబడ్డాయి. ఆ చిరుతపులి నొప్పితో అరిచింది. అది ఎంత కదిపితే ఆ ముళ్ళు అంత లోపలికి వెళ్ళి దాని మాంసాన్ని చీల్చేస్తున్నాయి. ఆఖరికి ఆ చిరుత ఆకలితో మరణించింది. చివరికి ఆ చిరుత రాబందులకు ఆ ముళ్ళపందికి ఆహారంగా మారింది. చిరుత ప్రాణం తీసింది దాని క్రూరత్వం కాదు, దాని అహంకారమే. సైకాలజీలో దీన్ని ఎంటాంగిల్మెంట్ లా అంటారు. నిజ జీవితంలో కూడా ఇలాంటి పదునైన విషం చిమ్మే మనుషులను ఎదుర్కొంటాం. వారి జీవితం నాశనం అయ్యింది, కానీ వాళ్ళు పక్క వాళ్ళ జీవితాన్ని నాశనం చేయాలి అని చూస్తారు. ఇలాంటి పనికిమాలిన వాళ్ళని మనం పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటే జీవితంలో సంతోషంగా ఉంటాం. మన అహంకారంతో ఆ పనికిమాలిన వాళ్ళతో మాట్లాడితే మన సమయం వృధా అవుతుంది. అందుకే అహంకారానికి పోయి మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకోకండి.